వెల్కమ్ టు తేజాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? సో ఈరోజు మీకు క్యారెట్ ఆలు కాంబినేషన్లో కర్రీ చేసి చూపిస్తానండి విత్ చపాతీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, ఆలు, ఆనియన్, టమోటో, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ముందుగా కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మంచిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు కలుపుకుందామండి. సో దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, టమోటో మూడుని కలిపేసి వేసుకుందామండి. సో క్యారెట్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సో ముందుగానే వేసేసుకోవాలండి. సో దాంతోపాటు ఇక్కడ కారం, ఉప్పు, సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మగ్గించుకోవాలండి కలుపుకొని. సో ఫస్ట్ ఆయిల్లో 5 మినిట్స్ మగ్గించుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే 5 మినిట్స్ ఆఫ్టర్ ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం క్యారెట్ అనేది మంచిగా ఉడుకుతుందండి. సో దీన్ని కూడా ఒక 5 to 6 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. సో దీనికి మసాలా రెడీ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ కొబ్బరి, 4-5 వెల్లుల్లి రెబ్బలు అండ్ చిన్న అల్లం ముక్కతో మిక్స్ చేశానండి. సో ఆ మిక్సీ చేసిన పౌడర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మంచిగా కర్రీకి పట్టేటట్టు మంచిగా మగ్గించుకుందాము. తర్వాత అప్పుడప్పుడే తయారు చేసిన ధనియా పౌడర్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో మనము అప్పుడప్పుడు తయారు చేసి వేయడం వల్ల సో ఫ్రెష్గా కర్రీస్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి. సో మంచి టేస్ట్ వస్తాయి. సో దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మంచిగా మూత పెట్టి మగ్గించుకోండి. సో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో దీని కాంబినేషన్లో మీకు చపాతీ కూడా తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. అంతే అండి, ఇది సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సో చపాతీ పిండిని కూడా ఒక 20 మినిట్స్ కలిపి పెట్టుకున్నానండి. సో ఇలా ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల చపాతీస్ చాలా మంచిగా పొంగుతాయండి. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఆయిల్ పట్టించి ట్రయాంగిల్ షేప్లో మనం చపాతీని రెడీ చేసుకోవడం ద్వారా మంచిగా పొంగుతాయండి. చూసారు కదండి, మంచిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎంత మంచిగా పొంగుతుందో చూసారు కదండి. అంతే అండి. సో క్యారెట్, పొటాటో కాంబినేషన్ కర్రీతో చపాతీ సో చాలా టేస్టీగా ఉంటుంది కదండి కాంబినేషన్. సో ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ని నేను కొత్తగా స్టార్ట్ చేశానండి, తేజాస్ కిచెన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. అంతే అండి, రెడీ అయిపోయింది పొటాటో క్యారెట్ కర్రీ కాంబినేషన్తో చపాతీ. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇదండి. సో దీంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటే మీరు ఎలాగ చేసుకుంటారో కమెంట్ చేసేసేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ తేజాస్ కిచెన్. బాయ్ బాయ్.